ఓం శాంతి. మురళీ డేట్ 1/8/2025. మురళీ సారాంశం. మధురమైన పిల్లలు, బాబాకు పిల్లలైన మీరంటేనే ఎంతో ఇష్టం. మిమ్మల్ని తీర్చిదిద్దేందుకే బాబా శ్రీమతమునిస్తారు. సదా ఈశ్వరీయ మతంపై నడుస్తూ స్వయాన్ని పవిత్రంగా తయారు చేసుకోండి. ప్రశ్న: విశ్వంలో శాంతి స్థాపన ఎప్పుడు జరుగుతుంది? అది ఎలా జరుగుతుంది? జవాబు: మహాభారత యుద్ధం తరువాతే విశ్వంలో శాంతి స్థాపన జరుగుతుంది. పిల్లలైన మీకు తెలుసు, కానీ దాని కొరకు మీరు ముందుగానే తయారైపోవాలి. మీ కర్మాతీత స్థితిని తయారు చేసుకునేందుకు పురుషార్థం చేయాలి. సృష్టి ఆది మధ్యాంత జ్ఞానాన్ని స్మరిస్తూ బాబా స్మృతి ద్వారా సంపూర్ణ పావనంగా తయారవ్వాలి. అప్పుడే ఈ సృష్టి పరివర్తన జరుగుతుంది. పాట: ఈనాడు మానవుడు అంధకారంలో ఉన్నాడు. अच्छा मीठे मीठे सिक्के दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को యాద్ ప్యార్, గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే. ధారణ కోసం ఫస్ట్ పాయింట్: జ్ఞానమును ధారణ చేసేందుకు పవిత్రంగా అయి బుద్ధి రూపీ పాత్రను స్వచ్ఛంగా తయారు చేసుకోవాలి. కేవలం నామమాత్రపు జ్ఞానులుగా అవ్వకూడదు. సెకండ్ పాయింట్: నేరుగా బాబా ముందు మీ సర్వస్వాన్ని అర్పించి శ్రీమతంపై నడుస్తూ 21 జన్మల కొరకు రాజ్యాన్ని పొందాలి. వరదానం: ప్రతి శక్తిని కార్యంలో వినియోగిస్తూ వాటిని వృద్ధి చేసే శ్రేష్టమైన ధనవంతులుగా లేక వివేకవంతులుగా అవ్వండి. వివేకవంతులైన పిల్లలకు ప్రతి శక్తిని కార్యంలో వినియోగించే విధి తెలుసు. ఎవరు ఎంతగా శక్తులను కార్యంలో వినియోగిస్తారో అంతగా వారి ఆసక్తులు వృద్ధి నందుతూ ఉంటాయి. విశ్వంలోని ప్రతి ఆత్మ మీ ద్వారా ఏదో ఒకటి ప్రాప్తించుకొని మీ గుణగానమును చేసే విధంగా అటువంటి బడ్జెట్ను తయారు చేయండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి తప్పకుండా ఇవ్వాలి. ముక్తినైనా ఇవ్వండి, జీవన్ముక్తినైనా ఇవ్వండి. ఈశ్వరీయ బడ్జెట్ను తయారు చేసి సర్వశక్తులను పొదుపు చేసి జమ చేయండి. మరియు జమ అయిన శక్తుల ద్వారా సర్వ ఆత్మలను బికారీతనము నుండి, దుఃఖము నుండి, అశాంతి నుండి ముక్తులను చేయండి. స్లోగన్: శుద్ధ సంకల్పాలను మీ జీవితపు అమూల్య ఖజానాగా చేసుకున్నట్లయితే సుసంపన్నంగా అయిపోతారు. అచ్చా. ఓం శాంతి.